తెరాసారులు ఏమంటారు, మాకు వర్గీకరణ కావాలంటారు. ఒక్క మాటలు చెప్పాలంటే మాలలు మినహాయించి ఆ సి గ్రూప్లో ఉండబడే మాలేతర ఎస్సీలందరూ కలిసి మళ్ళీ వర్గీకరణ కోరుకుంటారు. మాదిగలు కోరుకుంటారు, మాదిగ కులాల్లో ఉండబడి ఇతర కులాలు కూడా కోరుకుంటున్నాయి. మాలలు ఒక్కరు తప్ప మాల గ్రూపులో ఉండబడే కులాలన్నీ కోరుకుంటున్నాయి. ఎందుకు అడ్డం పడుతుండ్రు వాళ్ళొక్కరే అంటే, ఇంతకాలం అందరి అవకాశాలు ఆ వర్గమే అనుభవించింది కాబట్టి ఇతర అవకాశాలు కొల్లగొట్టడానికి ఇప్పటికీ అడ్డం పడే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది దానివల్ల ఘర్షణ, పాలకులు ఘర్షణ కోరుకుంటున్నారంటే ఘర్షణకు ఊతం ఇస్తున్నది ఎవరు, ఘర్షణకు అవకాశం ఇస్తున్నది ఎవరు? ఘర్షణగా చూడబాకండి, దాడిగా చూడండి. ఘర్షణగా చూడబాకండి, దాడిగా చూడండి. మా అక్క ఇప్పుడు మాట్లాడింది, దళితుల మధ్యలో ఘర్షణను అక్క 30 ఏండ్ల పోరాటంలో 100 సభలను పాల్గొన్నావు కదా, ఎప్పుడన్నా మేము మీసాలు తిప్పామా అక్క? ఎప్పుడన్నా మేము తొడలు కొట్టినామా అక్క? ఎప్పుడన్నా మేము కల్లెర్ర చేసినట్టుగా నన్నుగా మాట్లాడినామా అక్క? ఎక్కడన్నా మా నోటి నుంచి ఒక వ్యక్తిని అవమానించినట్టుగా మాట్లాడినామా అక్క? అన్యాయం జరిగిన వర్గానికే ఆవేశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది కదా, ఆవేదన ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఆవేశంలో మేము మాట్లాడవచ్చు, కానీ ఎప్పుడన్నా మేము జారినామా? కానీ మేము వర్గీకరణ అడ్డుకుంటాం, ఐక్యంగా ఉండాల్సిందే. మేము వర్గీకరణ అడ్డుకుంటాం, అయినా ఐక్యంగా ఉండాల్సిందే, మాతో ఐక్యంగా ఉండాల్సిందే. అంటే ఐక్యత అనేది మమ్మల్ని దోసుకోవడానికి లైసెన్స్గా? వేదికల మీద ఏం మాట్లాడుతున్నారు అక్క? వర్గీకరణ కోరుకుంటావా, నువ్వు నిన్ను తొక్కుకుంటా పోతామంటున్నారా లేదా? నీ అడ్డు తొలగించుకుంటూ పోతామంటున్నారా లేదా? అవసరమంటే ఇంకొక పదం వాడినరా లేదా వాళ్ళ వేదికల మీద? ఏం చెప్పాలి మరి? ఇది ఘర్షణ ఎట్లా అవుతుంది? దాడి కదా. నేను ఒక విషయం చెప్తున్నా, నేను దాడిగా మీరు ఎట్లా చూడాలో చెప్తున్నా. పట్టు ఎంఆర్పిఎస్ జూలై 17కు దెబ్బలు తిన్నా, మేము ప్రతిదాడి చేయలే. ఆ రోజు జూలై 17 కారంచేడు మృతవీరుల దినం. బాలగోపాల్ గారు, గద్దరన్న, చాలామంది మేధావులందరూ అక్కడికి వస్తున్న సమయంలో మా ఆకాంక్షకు అనుగుణంగా ఒక కరపత్రం పంచితే మీరు కరపత్రం పంచుతామని చెప్పి మా మీద దాడులు చేశారు. అక్కడ పాదయాత్ర చేస్తుంటే నా మీద దాడులు జరిగినాయి. కోస్తా జిల్లాలు తిరుగుతుంటే నా మీద దాడులు జరిగినాయి. కత్తులు పట్టుకొని తిరిగిండ్రు, రాడ్లు పట్టుకొని తిరిగిండ్రు, దాడులు జరిగిండ్రు. అంబేద్కర్ విగ్రహానికి దండెత్తుంటే నీకు దండేసి హక్కు లేదని చెప్పి కొల్లకపూర్లో నా మీద దాడి జరిగింది. తలలు పలిగినాయి, కాలు రెక్కలు ఇరిగినాయి. తూర్పుగోదావరి జిల్లాలో మాలమానవ కార్యకర్తల చేతుల మీరా సాహెబ్ అనే తమ్ముడు దారుణంగా చంపబడ్డాడు. నువ్వు మీటింగ్కి వెళ్తావురా అని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లాలో సిర్ర నాగేశ్వర్ అనే ఒక పెద్ద ఆయనను దారుణంగా చంపిండు తిరుగుడు మెట్ట పెద్దవేం గ్రామం దగ్గర. ఎక్కడన్నా ప్రతి దాడులు జరగంగా చూశారా? మేము దెబ్బలు తిన్నాం, మేము అవమానాలు పడ్డాం, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసిండ్రు, మా పిల్లల్ని చంపిండ్రు, తలలు పగలగొట్టిండ్రు. ఇప్పుడు మీసాలు తిప్పుతున్నారు, ఇప్పుడు తొడలు కొడుతున్నారు. అక్క, మా మీద దాడి జరుగుతుంది, మీరు దాడిని ఖండించండి, మీరు దాడిని ఖండించండి. దాడికి గురవుతున్న వర్గాల పక్షాన గట్టిగా నిలబడండి, అంతే. ఘర్షణ కాదు ఇది, ప్లీజ్ చెప్తున్నా, ఘర్షణ కాదు, అంతే. ఘర్షణ కాదు, రెండు వర్గాల మధ్యలో ఘర్షణ కాదు, ఏకపక్ష దాడి జరుగుతుంది. చాలా సహనంతో కొట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఈ వర్గీకరణ తర్వాత మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అందరికని చెప్పి మేము ఎక్కడ కూడా మాట జారకుండా ఉద్యమం చేస్తున్నాం. మాకంటే ఐక్యత కోరిటేలు వరక ఎంఆర్పిఎస్ పుట్టక ముందు, ఎంఆర్పిఎస్ పుట్టిన తర్వాత ఐక్యతగా ఎంఆర్పిఎస్ఏ అవకాశం ఇస్తుంది. మేము అవమానాలు పడ్డా, మేము దాడులకు గురైనా, మేము చంపబడ్డా, మేము తలలు పగలగొట్టుకున్నా కూడా వాళ్ళ పట్ల మేము ప్రతి దాడికి వెళ్లకుండా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కూడా అండగా నిలబడుకుంటూ వచ్చేసాను. నా చిన్నతనంలో 42 ఏళ్ళ క్రితం 82-83లో నేను మా ఊర్లో ఉండబడక మాల చెల్లె మీద అత్యాచారయత్నం జరుగుతున్నప్పుడు జరిగిన ఘర్షణలో నేను ప్రతి దాడిలో పాల్గొన్నందుకు, మా మీద దాడులు చేస్తుంటే ప్రతి దాడిలో పాల్గొన్నందుకు నేను 83లో నేను జైలుకి వెళ్ళా. 42 ఏళ్ళ క్రితం ఎవరి కోసం జైలుకి వెళ్ళాం? చరిత్ర రికార్డు ఉంటుందా లేదా? నేను చెప్పే ప్రతి మాటకు నేను రికార్డు చూపెడతాను. నేను జైలుకి వెళ్ళాను లేదు, ఎవరి కోసం వెళ్ళాం? గద్దరన్న మీద కాల్పులు జరిపినప్పుడు అక్క, గద్దరన్న మీద కాల్పులు జరిపిన సందర్భం అక్క, ప్రజా సంఘాలు మేధావర్గం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేని రోజుల్లో కాల్పులు జరిపినరా లేదా?
ఆనాడు గద్దరన్న మీద జరిగిన కాల్పులకు నిరసనగా ఎంఆర్పీఎస్ బంధుకాలు ఇచ్చింది. అన్ని వర్గాల మద్దతుతో రోడెక్కింది. బంధుని జయప్రదం చేసే ప్రయత్నం చేసింది. అక్క కాలిచ్చినమా లేదా? అక్క విప్లవోద్యమం అంటేనే మొత్తం అణిచేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి ప్రజాస్వామికవాదులకు కూడా కొంత ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర బంధుకాలు ఇచ్చి దాన్ని జయప్రదం చేసే ప్రయత్నం చేసింది. మీ అన్నగా చెప్తున్నా, ఒక మంత్రి హోదాలో ఉండబడే శంకర్రావు మీద, ఒక మంత్రి హోదాలో శంకర్రావు మీద ఎల్బీ నగర్లో సవితా ఇందరెడ్డి కొడుకు మనుషులు తీవ్రంగా దాడి చేస్తే తప్పించుకొని ఒక ముస్లింలు దాక్కున్నాడు అతను. అట్లాంటి ఘటన కాడికి వెళ్ళి దాన్ని ఖండించి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఉద్యమం నడిపింది. శంకర్రావు మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది ఎంఆర్పీఎస్ కాదా? ఆయన మాల కాదా? ఆయన వర్గీకరణ వ్యతిరేకిస్తూ కూడా రోడ్డు మీకు ఎక్కినోడే ఆయనమే వాళ్ళే. కొన్ని కారణాల వల్ల కోదండరాం గారు ఉద్యమ కాలంలో ఒక మాట జారిండు. గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని మాట్లాడాడు. వాస్తవానికి ఏ మహిళ మీద అట్లాంటి మాట మాట్లాడద్దు. కానీ కోదండరాం పేరుకు రెడ్డి పెట్టుకోకపోయినా ఆయన సామాజిక వర్గం రెడ్డి, కారణాలేమో పెట్టుకోకపోవచ్చు. కానీ ఆ రోజు ఇంకా 3 మంత్రులు రెడ్డి వాళ్ళు ఉన్నారు. సబితా ఇందర్ రెడ్డి ఉన్నారు. ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడేమి సబితా ఇందర్ రెడ్డి గారు మీద అట్లా మాట్లాడలే. డీకే అరుణ ఉన్నది, గద్వాలకి వెళ్ళి ఆ మాట మాట్లాడలే. ఆ మాట మాట్లాడాలని కోరుకోను, కానీ కోరుకోలే. అదే సమయంలో సునీత లక్ష్మణరెడ్డి నర్సపేట నుంచి ఉన్నది, అక్కడికి వెళ్ళింది ఉద్యమ కాలంలో, ఆమె మీద మాట్లాడలే. కానీ జహీరాబాద్కి వెళ్ళినప్పుడు మాత్రం గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని అన్నాడు. అంటే దళిత మహిళనే కదా, ఆ చిన్న చూపు కారణం అదే కదా. వాళ్ళందరి మీద ఆ మాట అన్నప్పుడు ఈమె మీద ఎందుకు అన్నారు? ఎవరి మీద ఆ మాట అనడం నేను మంచిది కాదు, కానీ ఈమె మీద అన్నాడని చెప్పి పొలిటికల్ చేసి మొత్తం తెలంగాణ శాసిస్తున్న రోజుల్లో కోదండరాం ఇంటి మీద ధర్నా చేసి, పొలిటికల్ చేసి కార్యం మీద ధర్నా చేసి కోదండరాంతో గీతారెడ్డికి క్షమాపణ చెప్పించిన చరిత్ర ఎంఆర్పీఎస్కున్నది. అందరూ తెలిసిన విషయం. మేము ఎక్కడ భయపడలే, మా సోదరులతో చాటుకునే కాడ వెనుకబడపడలే. మనందరూ తెలుసు, ఢిల్లీలో ఒక తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న కాలంలో డెడ్ బాడీని ఆంధ్రప్రదేశ్ భవన్లకు తీసుకెళ్లకుండా అడ్డుపడుతున్న ఐఏఎస్ అధికారమో ఒక అగ్రకులస్తుడు ఆయన జోలికి వెళ్లకుండా రెండో ఆఫీసర్గా ఉండబడి చంద్రరావు మీద హరీష్ రావు పిడిగుద్దులతో గుద్ది ఆయన దాడి చేసి, మరి ఆ చంద్రరావు కూడా మాల సోదరుడు, ఆయన కండగా నిలబడి వెంటనే నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను తెలంగాణలో తిరగనీయమని చెప్పి, అరే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉండి అగ్గి మండుతున్న రోజుల్లో కూడా దళితుల ఆత్మగౌరవాన్ని, మాలల ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసి అదే హరీష్ రావుతో క్షమాపణ చెప్పించింది కూడా ఎంఆర్పీఎస్. కారం చెడు నాకు తెలియదు జరిగినప్పుడు, కానీ బహిరంగ సభలకు వెళ్ళొచ్చే వాళ్ళం చిన్నప్పుడు. కానీ చుండూరు వచ్చేటప్పటికి చుండూరు మాలపల్లెలో నేను పడుకున్నా కదా 6 నెలలు. అక్క బృందావనం మీద ఆ రోజు దాడి జరిగినప్పుడు, కందుకూరు బృందావనం దాడి జరిగినప్పుడు బృందావనం మాలపల్లెలో నేను 9 నెలలు పడుకున్నా కదా. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మాలల మీద దాడి జరిగి 3 అమ్మాయిలను అత్యాచారం చేసి చంపినప్పుడు నేను 9 నెలలు మాలపల్లెలో కావలగా నేను పడుకున్నాను కదా. కారంచేడు చుండూరు తర్వాత కారంచేడు చుండూరుకు దళిత నాయకత్వం వహించింది దళిత మహాసభ, కత్తి పద్మరావు తారకం గారు నాయకత్వం వహించారు. ఆ 2 పార్టీలో మేము భాగస్వాములైనాం. కానీ లక్ష్మీపేట, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటకు వచ్చినప్పటికీ 6 మాలల్ని దారుణంగా చంపితే ఆ చంపిన సంఘటన మీద ఏ దళిత నాయకులు రాకముందే ఎంఆర్పీఎస్ పై దానికి నాయకత్వం వహించి ఆడ న్యాయం జరిగేటట్టుగా పోరాటం చేసింది. ఎంఆర్పీఎస్ పుట్టక ముందు నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు సోదరత్వాన్ని చాటుకుంటూ వస్తున్నాం. వాళ్ళు దాడులు చేసిన ప్రతి దాడుల అంశం కోణంకి వెళ్లకుండా సమన్వయం పాటిస్తూ ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చేసాం. ఈ దశకు వచ్చినా కూడా మేము అడ్డుకుంటాం అంటారు. ఈ దేశంలో పడ్డ ప్రతి కమిషన్, నేను మళ్ళీ చెప్తున్నా, మాల ఏతర అక్క ఎవరన్నా మాలలు వర్గీకరణకు సపోర్ట్ అనుకుంటే మళ్ళీ ఇది అంశం అది అంశం అని కాకుండా బేషరతుగా ముందు వర్గీకరణ సపోర్ట్ చేస్తామని చెప్పి బహిరంగంగా వస్తే వాళ్ళని విశ్వసిస్తాం అక్క. లేకపోతే ముసుగులో ఇక్కడ మీ దగ్గర 2-3 దగ్గర మాట్లాడి అక్కడికి వెళ్ళమో ఇంటర్నల్గా వాళ్ళని ప్రోత్సహించే పద్ధతిలో చేస్తే మాత్రం ఎవరు వాళ్ళని విశ్వసించరక్క. ఏదైనా మంచి అయినా చెడైనా ఓపెన్గా రావాల్సిందే అనే మాట మేము అంటున్నాం. దానికి అనుగుణంగా ముందుకు రావని చెప్పి మీరు కోరితే వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం, మాకేం అభ్యంతరం లేదు.